గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే దాని పేరుని అంటే మెక్సికో తన దేశం పేరు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని పెట్టుకుంటే వాస్తవంగా ఎవరి దేశం పేరు వాడికి లెక్క, అంతేగాని పక్కనోడిది తేల్చకూడదు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, అదే బర్మా ఉంది, దాన్ని మయన్మార్ అని పేరు మార్చుకుంది, అది ఐక్యరాజ్య సమితికి చెప్పింది, వాళ్ళు మార్చుకున్నారు. అట్లా కాకుండా మయన్మార్ని మేము బర్మాగే పిలుస్తామని చెప్పేసి భారతదేశం కనుక లెటర్ రాస్తే ఐక్యరాజ్య సమితికి, లేదా భారతదేశం కనుక ఒక తీర్మానం చేసేస్తే సరిపోతుందా? అదేం వీళ్ళ బానిస దేశం కాదు కదా, మన బానిస దేశం కాదు కదా. అట్లాగే అమెరికా మెక్సికోకు సంబంధించి ఇట్లాంటి స్టేట్మెంటే ఇచ్చింది. ట్రంప్ వచ్చి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరు ఏదైతే ఈ ప్రధానంగా గల్ఫ్ ఆఫ్ దీన్ని కాస్త గల్ఫ్ ఆఫ్ మెక్సికోని కాస్త గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బ్రిటన్ కూడా, వీళ్ళ మిత్రదేశమైనటువంటి బ్రిటన్ కూడా తిరస్కరించింది. The UK has been a massive beneficiary of US foreign aid since 1946. The US has given a total of $69.5 billion in aid to the UK, making it one of the top 5 countries to receive the most aid from the US. అదే అమెరికా నుండి $69.5 బిలియన్ సాయం గత 50 ఏళ్లలో పొందినటువంటి బ్రిటన్ కూడా అమెరికా చెప్పినటువంటి మాటకి వ్యతిరేకిస్తున్నప్పుడు మేము ఎట్లాగా అంగీకరిస్తూ ఉంటుంది మెక్సికో.